బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దు అంటూ వల్లభనేని వంశీ యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం వంశీకి అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసులో తుది తీర్పు వచ్చేంత వరకు వంశీకి ఇమ్యూనిటీని ఇచ్చింది. కానీ ఈలోపే వంశీని వేరే కేసులో అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశాడు వంశీ అంటూ సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ వెనక్కు తీసుకోవడంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించింది వంశీ అంటూ వంశీపై కేసు నమోదు చేసి ఆ కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వంశీ కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులో జైల్లో ఉన్నారు. సబ్ జైల్లో వంశీ ఉన్నారు. ఆ కేసులోనూ లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం మూవ్ చేశారు. కానీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దు అంటూ ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ ఎప్పటి వరకు అంటే తుది తీర్పు వెలువరించేంత వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆ కేసులో పూర్తి తీర్పునిచ్చింది. వంశీ మూవ్ చేసిన ఆ పిటిషన్ కొట్టివేసింది. వంశీ తనకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్పై తుది తీర్పును వెల్లడించింది. వంశీ మూవ్ చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను టీడీపీ కార్యాలయంపై దాడికి కారకుడు వంశీ మరికొందరు అంటూ ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా సత్యవర్ధన్ తను చేసిన పిటిషన్ని వెనక్కు తీసుకున్నాడు. సత్యవర్ధన్ పిటిషన్ వెనక్కు తీసుకోవటానికి వంశీయే కారణం అంటూ సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వంశీపై SC/ST అట్రాసిటీతో పాటు BNSలోని కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ కేసుల కింద కేసులు నమోదు చేసి వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ప్రస్తుతం సబ్ జైల్లో ఉంచారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో వంశీ ఉన్నారు. ఇటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ను కూడా కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఆ కేసు కింద కూడా వంశీని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు SC/ST అట్రాసిటీ కేసుతో పాటు క్రిమినల్ ఇంటిమిడేషన్, కిడ్నాప్, ఎక్స్టార్షన్ కేసులో తనకు బెయిల్ కావాలి అంటూ వంశీ లోయర్ కోర్టును ఆశ్రయించారు. లోయర్ కోర్టులో కూడా ఈరోజు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పోలీసులు వంశీని తమ కస్టడీకి అప్పగించాలి అంటూ విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ లోయర్ కోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. దానిపై కూడా కస్టడీకి ఇవ్వద్దు అంటూ వంశీ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ రెండు పిటిషన్లపైన విచారణ జరగబోతుంది. ఇప్పుడు కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవి సత్యవర్ధన్పై వంశీ అనుచరులు పాల్పడ్డారు అంటూ కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీకి ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు. ఆ కేసులో కూడా వంశీని అరెస్ట్ చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సత్యవర్ధన్పై దాడి కేసులో సబ్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వంశీపై ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసును కూడా వంశీని అరెస్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వంశీపై నమోదైన ఈ మొత్తం కేసుల నేపథ్యంలో వంశీ తరపు న్యాయవాది RTV తో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వల్లభనేని వంశీ గారికి పార్టీ అన్ని రకాలుగా ఉంటుందని జగన్ గారు హామీ ఇచ్చాడు. ఇంకా కొంచెం టైల్ బోన్ ఫ్రాక్చర్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేసాం. అవర్ పిటిషన్స్ ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. నిన్న సత్యవర్ధన్ రికార్డు స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మొత్తం వివరాలు మొత్తం చెప్పారు. ఎలా కిడ్నాప్ చేశారని మొత్తం ముందు జడ్జి ముందు చెప్పేసినట్టు ప్రచారం జరుగుతుంది. అవన్నీ అబద్ధం. ఎందుకంటే సత్యవర్ధన్ మీద 10వ తారీఖు జడ్జికి స్టేట్మెంట్ ఇస్తే 11వ తారీఖు అతనికి వ్యతిరేకంగా కేసు కట్టి మళ్ళా బెదిరించి 12వ తారీఖు వాళ్ళ బ్రదర్తో కంప్లైంట్ తీసుకొని మళ్ళా స్టేట్మెంట్లు ఇచ్చి దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్. దిస్ ఈజ్ అట్టర్లీ ఫాల్స్. దే ఆర్ ప్లేయింగ్ అట్టర్లీ ఫౌల్ గేమ్. అంటే బెయిల్ వచ్చే ఎంతవరకు అవకాశం? బెయిల్ ఈ పర్టికులర్ కేసులో అయితే ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 days. బెయిల్ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఈ కేసు వరకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమన్నా బెయిల్ పిటిషన్ మెన్షన్ చేశారు? సపరేట్ పిటిషన్ అమ్యూనిటీస్ పిటిషన్. ఓకే. వంశీ కేసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కావాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసులో ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ను కొట్టివేసింది. ఆల్రెడీ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి ఎక్సాషన్కి పాల్పడి బెదిరింపులకు పాల్పడి కొట్టారు అంటూ నమోదైన కేసులో వంశీ ఇప్పటికే జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని అరెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా? మరోవైపు వంశీ కస్టడీ పిటిషన్పై కూడా విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రొసీడింగ్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? 2023 ఫిబ్రవరిలో గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో దాదాపు 120 మంది నిందితులు ఉన్నారు. ఆ నిందితుల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71 ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించడం, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోరడంతో దాదాపు ఒక 10 రోజులు విచారణ తర్వాత కోర్టు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొద్దు, ఆర్డర్స్ ఇచ్చేదాకా అరెస్ట్ చేయొద్దంటూ ఇంటర్మ్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే యాంటిసిపేటరీ బెయిల్ మీద ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ రోజు హైకోర్టులో ఈ రోజు వరకు ఆయనకి ముందస్తు అరెస్టుకు సంబంధించినటువంటి ఆ కేసులు అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఈ రోజు వరకు ఆయన అరెస్ట్ చేద్దనే ఆర్డర్స్ ఉన్నాయి. ఈ రోజు యాంటిసిపేటరీ బెయిల్కు సంబంధించినటువంటి ఆర్డర్స్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధాన కారణం ఆల్రెడీ వల్లభనేని వంశీ ST/SC కేసులో ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం, ఆయన రిమాండ్ ఖైదీగా ఉండడం, మరోవైపు కిడ్నాప్ కేసుగా ఉండడంతో ట్రయల్ కోర్టులో ఆ కేసు నడుస్తున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేమంటూ డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఏదైనా బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకి అంటే దిగువ కోర్టుకి వెళ్లాలని హైకోర్టు సూచన చేసింది. మరోవైపు అంటే ఆ కేసు వాస్తవంగా ఈ కిడ్నాప్ కేసు ST/SC కేసు ఆ తెలుగుదేశం పార్టీ దాడి కేసుకి ఇంటర్ లింక్ అయినటువంటి కేసు. ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ తన కేసుని వెనక్కి తీసుకోవడం, తర్వాత ఆయన కిడ్నాప్ చేయడం, ఆ కేసును వెనక్కి తీసుకునేలాగా వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారు అనే కేసులో దానికి లింక్ చేస్తూ ఈ కేసు పెట్టడం, ఈ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం లేదు, అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో యాంటిసిపేటరీ బెయిల్ని అయితే ప్రస్తుతం ఆ పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది, దిగువ కోర్టుకు వెళ్ళమని సూచన చేసింది. మరోవైపు SC/ST కేసు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఇష్యూలో విజయవాడలోని SC/ST స్పెషల్ కోర్టులో ఇప్పటికే అటు వంశీ తరపున లాయర్లు సాధారణ బెయిల్తో పాటు హెల్త్ కండిషన్ సంబంధించిన విషయంలో బెయిల్ మొత్తం 2 బెయిల్ వేయడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా రిమాండ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలి, 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి, ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందంటూ అటు పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు మొబైల్ సీజ్ చేయడానికి కస్టడీ పిటిషన్లో మెన్షన్ చేసింది. దానికి సంబంధించిన వాదనలు ప్రస్తుతం SC/ST కోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వల్లభనేని వంశీకి ఆ కేసులో SC/ST కేసు కిడ్నాప్ కేసులో బెయిల్ వస్తుందా, లేకపోతే పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్కి కోర్టు అనుమతిస్తూ కస్టడీకి ఇస్తుందా అనేది సాయంత్రానికి తెలిసే అవకాశం కనబడుతుంది. మరోవైపు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేసింది కాబట్టి ఆ కేసులో కూడా ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, PT వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు ఏదైనా బెయిల్ వచ్చినా, లేకపోతే ఈ కేసులో ST/SC కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ కేసులో బెయిల్ను రిజెక్ట్ చేసింది కాబట్టి హైకోర్టు ఆ కేసులో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాటితో పాటు హనుమాన్ జంక్షన్లో గన్నవరంలోని వివిధ కేసుల్లో దాదాపు 8 కేసుల్ని పోలీసులు సిద్ధం చేశారు. ఈ కేసులో కనుక వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే తర్వాత ఆ కేసులన్నీ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ST/SC కేసుకు సంబంధించిన విషయంలో ఈ రోజు బెయిల్ వస్తుందా, లేకపోతే కస్టడీకి ఇస్తారనే దానిపైన సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అయితే బెయిల్ని అయితే హైకోర్టు రిజెక్ట్ చేసింది. రోహిత్, రైట్. ఇప్పుడు లోయర్ కోర్టులో కస్టడీకి ఇవ్వద్దు అని చెప్పడానికి వంశీ తరపు న్యాయవాదులు వినిపిస్తున్న వాదన ఏంటి? ఏ గ్రౌండ్స్ వంశీ తరపు న్యాయవాదులు చూపిస్తున్నారు? రాజేష్, వంశీ తరపు న్యాయవాదులు లోయర్ కోర్టులో వినిపిస్తున్న వాదనలు ఏంటి? అంటే ఈరోజు ST/ST స్పెషల్ కోర్టులో జరుగుతున్న వాదనలో ప్రధానంగా వంశీ తరపున లాయర్లు పొనవల్ సుధాకర్ రెడ్డి, తానికొండ చిరంజీవి వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఈ కేసుతో అసలు వంశీకి సంబంధం లేదు, ముఖ్యంగా ఆ కేసు వాపస్ తీసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఈ కేసు పెట్టించడమే కాదు 10వ తేదీన ఆల్రెడీ ఈ కేసుకు తనకు సంబంధం లేదంటే అఫిడవిట్ ఇచ్చినటువంటి వాంగ్మూలం జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి సత్యవర్ధన్ చేత మరోసారి ఏ విధంగా వాంగ్మూలం ఇప్పిస్తారు, ఆల్రెడీ
అతను ఇచ్చిన మొదటి వాంగ్మూలమే చెల్లిద్ది కానీ రెండోసారి తీసుకున్నటువంటి వాంగ్మూలం కానీ స్టేట్మెంట్ కానీ చెల్లదు, అది లా ప్రకారం చెల్లదనేది లాయర్లు వినిపిస్తున్న ప్రధాన వాదన. దీనికి సంబంధించి మొన్న లాయర్లు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ కేసు నిలబడే కేసు అనేది కాదనేది వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపునటువంటి లాయర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని ఆయన సోదరుడు, అంతేకాదు సత్యవర్ధన్ కూడా పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చాడు. జడ్జి ముందు కూడా అదే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా జడ్జి కూడా రికార్డ్ చేసుకున్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన విషయంలో వల్లభనేని వంశీని అరెస్టు చేయాల్సిందే, కస్టడీకి ఇవ్వాల్సిందే. ఈ కేసులో ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు, చాలా లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టును కోరుతున్నారు. మరి ఎవరి వాదనని కోర్టు వింటుంది, కస్టడీకి ఇస్తుందా లేకపోతే బెయిల్ ఇస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు వల్లభనేని వంశీకి జైల్లో ఫిట్స్ వచ్చాయని భార్య చెప్తుంది, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, వెన్నుముక సమస్య, శ్వాసకోశ సంబంధ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో హెల్త్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని, ఆ కోణంలో అయినా సాధారణ బెయిల్ కాకపోయినా హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని ఆ బెయిల్ని ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. మరి కోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుందో మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. రోహిత్, అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో ఇక వల్లభనేని వంశీ చుట్టూ రకరకాల కేసులతో ఉచ్చు బిగిస్తుందని అనుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ సత్యవర్ధన్ పై దాడి కేసులో మాత్రమే వంశీ అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు టీడీపీ ఆఫీస్తో పాటు మరికొన్ని కేసుల ఉచ్చు కూడా బిగిస్తుంది. ఇన్నిట్లో అరెస్ట్ చేసినట్లయితే వంశీకి బెయిల్ రావడం దాదాపు కొంచెం కష్టతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఈరోజు హైకోర్టు ఆ కేసులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ కేసులో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆల్రెడీ దాదాపు 4-5 కేసుల్ని గన్నవరం సంబంధించినటువంటి మట్టి మాఫియాతో పాటు కొంతమంది మీద దాడి చేశారనే కేసులో ఇప్పటికే పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో కనుక బెయిల్ వస్తే, ST/SC సత్యవర్ధన్ కేసులో బెయిల్ వస్తే కనుక వరుసగా 4-5 కేసులు పెట్టడానికి పోలీసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా వంశీకి అయితే మెడకైతే ఉచ్చు బిగిస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. రోహిత్, రైట్ రాజేష్, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ పై దాడి, కిడ్నాప్, ఎక్స్టార్షన్ కేసులో సబ్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆయన కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ఆ కేసును ఇప్పుడు కొట్టివేసింది, ఆ బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా అరెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు SC/ST అట్రాసిటీ సత్యవర్ధన్ పెట్టిన కేసులో బెయిల్ కోసం లోయర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు తమ కస్టడీకి వంశీని ఇవ్వాలి అంటూ పిటిషన్ మూవ్ చేశారు. కస్టడీకి ఇవ్వద్దు అంటూ వంశీ తరపు న్యాయవాదులు కూడా లోయర్ కోర్టును అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇన్ కేసు ఆ కేసులో బెయిల్ వచ్చినట్లయితే, వంశీకి సత్యవర్ధన్ పై దాడి కేసులో బెయిల్ వచ్చినట్లయితే మరో కేసుతో వంశీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గతంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి ఉత్తర్వులు వచ్చేంత వరకు, పూర్తి ఆదేశాలు వచ్చేంత వరకు వంశీని అరెస్ట్ చేయొద్దని. ఈరోజు ఆ ఇమ్యూనిటీ కూడా లేకపోవడంతో వంశీకి ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసులు గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగానే తెలుస్తోంది. మరి చూద్దాం, ఈరోజు కస్టడీ పైన సత్యవర్ధన్ సోదరుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసు వాపస్ తీసుకునేలా చేశారు అంటూ వేసిన కేసులో కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్తో పాటు SC/ST అట్రాసిటీ కేసులో బెయిల్ కావాలి అంటే వాదనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కేసులో కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది, ఎటువంటి ఆదేశాలు వస్తాయి, ఈరోజు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.